వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్? 150 రన్లకు వాళ్ళని ఆల్అౌట్ చేసినాక మనం టెస్ట్ మ్యాచ్లో ఏనుకునుడేంది? 67 రన్లకు 7 వికెట్లు పడితే అవే ఎక్కడన్నా? స్మిత్, కవాజా, లాబుషేన్ ఏం చెత్తాలువే మీరు మనిషికో 20-30 రన్స్ కొట్టినా మనం ఈ పొజిషన్లో ఉండకపోతుండే. అరే మనం కూడా కనీసం వాళ్ళ లెక్క 150 అన్నా కొట్టాలి కదవే. కొట్టలేరు, కొట్టనీయను. మీరు మా బ్యాట్స్మెన్ని 150కే ఆల్అౌట్ చేస్తే మేము మిమ్మల్ని 100కే ఆల్అౌట్ చేస్తాం. 50 రన్లు లీడ్ తీసుకుంటాం. ఈ టెస్ట్ మ్యాచ్ 3 రోజులలో ముగిస్తాం. ఉట్టప్పుడే బౌలింగ్ ఎట్లెత్తానో నాకే తెలియదు. అసొంటిది నేను కెప్టెన్ అయినాక ఎట్లెత్తానో మీకు అర్థమై ఉండాలి. 10 ఓవర్లు 4 వికెట్లు 3 మేడిన్లు 17 రన్స్. అలా స్టీవ్ స్మిత్ని గోల్డెన్ డక్ అవుట్ చేసిన. అట్లుంటది మనతోని. షీట్ మ్యాన్, ఒక్క 10-20 బాళ్ళు నేను ఆడేది ఉంటే సినిమా వేరేది ఉంటుండే. వచ్చుడితోనే డక్అవుట్ చేసి గీ బుమ్రా గేమ్ ని మొత్తం టర్న్ చేసిండు. ఎనీవే, సెకండ్ ఇన్నింగ్స్ లో మీకు స్టీవ్ స్మిత్ స్పెషల్ ఇన్నింగ్స్ ఎట్లుంటుందో. బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనం 150కి ఆల్అౌట్ అయినాక ఈ మ్యాచ్ కూడా పోయిందని అందరు ఫిక్స్ అయ్యిల్లు. కానీ నువ్వు మన పిల్లగాళ్ళతో కలిసి ఎక్సలెంట్ బౌలింగ్ చేసి మ్యాచ్ మన వైపు టర్న్ చేసినావు. మనకి 83 రన్స్ల లీడ్ ఉన్నప్పటికి కూడా బ్యాటింగ్ లో అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. ఆస్ట్రేలియా వల్ల టెయిల్ ఎండర్స్ తొందరగా అవుట్ గారు. మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా వీళ్ళు మనం కొట్టిన 150 దగ్గరకు వస్తారు. ఇవాళ ఎట్లా బౌలింగ్ చేసిల్లో సెకండ్ రోజు కూడా గట్లనే బౌలింగ్ చేయాలి. నాకు తెలియదా గంభీర్ బాబాయ్, రేపు వాళ్ళని 100 లోపే ఆల్అౌట్ చేస్తాం. తమ్ముడు నితీష్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసి 41 రన్స్ కొట్టిండు. ఇక సెకండ్ రోజు తమ్మునికి బౌలింగ్ ఇచ్చి మిగిలిన 3 పుల్లలు కూడా తీపిత్తా. లేకపోతే ఏందన్నా మరి నా బ్యాటింగ్ కెపాసిటీ ఏంది? నన్ను వాషింగ్టన్ సుందర్ తర్వాత బ్యాటింగ్కి పంపిస్తారా? నన్ను కనుక బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించేది ఉంటే 60-70 రన్లు ఈజీగా కొడుతుండే. ఎనీవే, రేపు నాకు బౌలింగ్ మిగిలిన 3 పుల్లలు వట్టి అనేది ఇస్తా. నితీషు, నీకు డెబ్యూట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలు ఇచ్చినా గానీ బ్యాట్స్మెన్ అందరు అవుట్ అయ్యి బాల్ ఇష్టం ఉన్నట్టు స్వింగ్ అయితే అంటే కూడా ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడినావు. ఇక నువ్వు బౌలింగ్ ఇట్లేసినా పర్వాలేదు కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఇట్లనే చేయాలి. చూస్తావు కదా గంభీర్ అన్న, ఈ నితీష్ కుమార్ రెడ్డి ఆడించే ఆట ఎట్లుంటుందో. లాబుషేను, నువ్వు కొట్టింది 2 రన్స్ అయినా కానీ ఆ 2 రన్స్ కొట్టడానికి 52 బాల్స్ ఆడినావు. టెస్ట్ ఇన్నింగ్స్ అంటే గట్లుండాలి. సెకండ్ ఇన్నింగ్స్లో నేను మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తానా. ఎట్లయినా నువ్వు 50 కొట్టాలి, లేకుంటే ఈ టెస్ట్ మ్యాచ్ మనం గెలుచుడు కష్టమే. నువ్వు టెన్షన్ పడకు కమిన్స్ బ్రో. సడన్గా సిరాజ్ వచ్చి నా పుల్ల తీసిండు కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అట్లుండదు. హాఫ్ సెంచరీ కాదు సెంచరీ కొడతా చూడు. హెడ్, నీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏ బుమ్రాకో సిరాజ్కో కాకుండా పోయి డెబ్యూటెంట్ హర్షిత్ రానాకు అవుట్ అవుతావా? మనం ఈ మ్యాచ్ గెలవాలంటే సెకండ్ ఇన్నింగ్స్లో నువ్వు కూడా రెచ్చిపోయి ఆడాలి. అవ్వ, హర్షిత్ రానా బౌల్డ్ చేసి పడేసిండు. వాళ్ళు 150 రన్స్ కొట్టిల్లు కదా అని మనం లైట్ తీసుకుంటే వాళ్ళు మొదటికే మోసం తెచ్చిల్లు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో మన అసలాట ఏందో చూపిస్తా, టెన్షన్ పడకు. బుమ్రా తమ్ముడు, మ్యాచ్ మొత్తం మన కంట్రోల్లోనే ఉన్నది. ఎక్సలెంట్ కెప్టెన్సీ, ఎక్సలెంట్ బౌలింగ్. ఇక మీరు ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే మ్యాచ్ మనదే. మిగిలిన మ్యాచ్లో నేను వచ్చి చూసుకుంటా. రోహిత్ అన్న, మనం ఆయంత 150 రన్స్ కొట్టడానికి కారణం లోకేష్ రాహుల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్. వీళ్ళు ముగ్గురు అసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి మనల్ని గాయంత టోటల్ దాకా తీసుకుపోయిల్లు. కానీ మళ్ళీ మన కోహ్లీ అన్న 5 రన్లకే అవుట్ అయ్యిండు. ఇక మనోళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా గిట్లనే బ్యాటింగ్ చేస్తే నేనేం చేయలేను. మనం ఎంత మంచి బౌలింగ్ చేసినా మ్యాచ్ వట్టిదే అవుతుంది. కోహ్లీ, ఎసొంటి ఇన్నింగ్స్ ఆడినావు నువ్వు ఈ ఆస్ట్రేలియాలో. నువ్వు బ్యాటింగ్ కత్తే భయపడే స్టేజ్ నుండి వట్టిగానే అవుట్ అయిపోతాడు అనుకునే స్టేజ్కి వచ్చినావు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఇవ్వాలి ఎట్లా అన్నా పర్వాలేదు, నువ్వు మాత్రం 50 ఖచ్చితంగా కొట్టాలి. అవ్వ, సింపుల్ బాల్ వదిలేసినా అయిపోయేది. అనుకున్న దానికంటే బాల్ ఎక్కువ బౌన్స్ అయింది. నా బ్యాట్ బాల్కి ఎప్పుడు తాకిందో తెలియదు. స్లిప్లో క్యాచ్ పోయింది, అవుట్ అయినా. టైం బ్యాట్ నడుతుంది. అవ్వ, రిజల్ట్ ఏమైనా ఇవ్వాలి ఎట్లా అన్నా సెకండ్ ఇన్నింగ్స్లో బీభత్సం సృష్టించా చూడు. కరెక్ట్ కోహ్లీ అన్న, మనం ఈ మ్యాచే కాదు మిగిలిన మ్యాచ్లు గెలవాలంటే కూడా నువ్వు ఫామ్లో ఖర్చుడు ఇంపార్టెంట్. పాత విరాట్ కోహ్లీ అన్న బయటికి రావాల్సిందే. పాడికలు, ఋతురాజుని ఇంటికి పంపించి నిన్ను స్క్వాడ్లుంచిన కనీసం ఒక 20-30 రన్స్ అన్నా కొట్టావా? 23 బాల్ ఆడి డక్ అవుట్ అవుతావా? గిట్లయితే ఎట్లా చెప్పు. మా పిచ్చు మొత్తం అంత దారుణంగా పేసర్స్కి అనుకూలించింది గంభీర్ అన్న, చూసినావు కదా. నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా 50 కొడతా చూడు. వాషింగ్టన్ తమ్ముడు, నువ్వు బ్యాటింగ్ మంచిగా చేస్తావని నీ కోసం జడేజాను కూడా పక్కకు పెట్టినావు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా నీకంటే వెనకనే పంపించినావు. కానీ నువ్వు తొందరగా అవుట్ అయినావు. గిట్లయితే ఎట్లా చెప్పు. రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా మిమ్మల్ని ఏమన్నారు, అందరు ఫ్యాన్స్ నన్నే వేసుకుంటారు. గంభీర్ అన్న, నువ్వు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఎట్లయినా నిలబెడతా చూడు. ఏది ఏమైనా కానీ మ్యాచ్ను 3 రోజులలోనే ముగిస్తా, ఇది ఫిక్సు. ఎందుకు చేసి బ్రో, 5 రోజులు ఆట ఉన్నది కదా, ఎందుకంత తొందరపడతాను? నవంబర్ 24, 25 ఎట్లయినా మెగా యాక్షన్ ఉన్నది. అప్పుడు మన టెస్ట్ మ్యాచ్ ఎవరు చూస్తారు. అందుకే ఈ లోపు మ్యాచ్ ముగిస్తామని మైండ్లో ఫిక్స్ అయినా, బ్లైండ్కి వెళ్ళిపోతా. సో ఫ్రెండ్స్,
మనం 150 ఆల్అౌట్ అయిపోయాక మ్యాచ్ పోయిందని అనుకున్నా నేను. కానీ మన బౌలర్లు చేయబట్టి మళ్ళీ మనం గేమ్లోకి వచ్చినాం. వచ్చుడే కాదు ఇప్పుడు మనమే ముందున్నాం. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు బ్యాటింగ్ కనుక మంచిగా చేస్తే మనం ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తాం. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.